గాదే గారు? చనిపోయిన వ్యక్తి కూడా తెలుగుదేశం చెప్తున్నారు. ఓకే, ఒక్క నిమిషం సరే, అదంతా పక్కన పెడదాం, పార్టీలు కులాలు. అయితే ఇక్కడ నేనేమంటానంటే గాదే గారు, వీళ్ళందరూ ఎవరైతే కొంతమంది కాపు సంఘం నాయకులు ఈ ఇష్యూ మీద వాళ్ళు గత 3-4 రోజుల నుంచి పెద్ద ఎత్తున ఫైట్ చేసి మీడియాతో మాట్లాడుతూ బాధితులు డిమాండ్ చేయాలనేటువంటి వారు వాయిస్ పెంచారు కాబట్టి ఎమ్మెల్యే గారు ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నారు. సో రేపొద్దున ప్రభుత్వం నుంచి ఏమన్నా వారికి నష్టపరిహారం ఏమన్నా అందిస్తారనేటువంటి ఒక ఆశ ఉంది. వాళ్ళు ఎవరో మాట్లాడకపోతే, ఎవరో ఏం మాట్లాడకపోతే అసలు ఎవరు పట్టించుకునేవాళ్ళు సార్? గుంటూరులోనే కదా ఉంది, ఎంతమంది ఎమ్మెల్యే లేరు గుంటూరులో, మంత్రులు లేరా? అంత దారుణమైన హత్య జరిగితే గుంటూరులో 2 చావు బతుకుల్లో హాస్పిటల్లో చికిత్స పొందుతుంటే వెళ్ళి చూడటానికి ఒక ఎమ్మెల్యే లేదు, ఒక మంత్రి లేదు, రాజధాని ప్రాంతమే కదా అది. బ్రహ్మనాయుడు గారు చెప్తానండి. ఇప్పుడు అసలు సభ్య సమాజంలో ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రభుత్వం ఒక బాధ్యత. మీరో వెళ్ళి పలకరించే, నేను వెళ్ళి సూచించినంత మీరు ఇవ్వడం డబ్బులు నేనేమను. ఏదైనా ఒక సహాయం జరగాలంటే ఇలాంటి ఇన్సిడెంట్ లో ప్రభుత్వం నుంచి రావాల్సిందే, ప్రభుత్వం చేయాల్సిందే. మీరు వెళ్ళినా వెళ్ళి అయ్యో పాపం అనుకుని బయటకు వస్తాం, నేను వెళ్ళిన అయ్యో పాపం అని బయటకు వచ్చి ఏదైనా గొట్టం పెట్టంగానే కొంచెం అక్కడ ఉన్నటువంటి చూస్తాం కాబట్టి ఆ ఆవేశంలో ఏదో 4 మాటలు మాట్లాడతాం, అంత మాత్రం నేను జరిగిపోదు. ఎప్పుడైనా ఇన్సిడెంట్ లో ఆదుకోవాల్సింది ప్రభుత్వమే ఆదుకోవాలి. ప్రభుత్వం ఆదుకుంటే 1 రోజు లేట్ అయిందా, 2 రోజులు లేట్ అయిందా,